ఈ చేపలు తింటే అంతే సంగతులు. అనారోగ్యాన్ని వెంటపెట్టుకున్నట్టే. చేపలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. కాని కొన్ని రకాల చేపలు మేలు చెయ్యకపోగా నష్టమే ఎక్కువ చేస్తాయని మీకు తెలుసా? ఈ చేపల్లో అధికంగా పాదరసం అంటే మెర్క్యురీ ఉండడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు ఈ చేపలను తినకపోవడం మంచిది. ఇప్పుడు ఆ ప్రమాదకర చేపల గురించి తెలుసుకుందాం. ట్యూనా. ట్యూనా చేపల్లో పాదరసం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బ్లూఫిన్, బిగ్ ఐ ట్యూనా చేపలు అత్యధికంగా హానికరం. అల్బాకోర్ ట్యూనా కొంతవరకు మంచిదే అయినా వారానికి ఒక్కసారి కంటే ఎక్కువ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సార్డిన్. సార్డిన్ చేపల్లో కూడా పాదరసం స్థాయి అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తింటే నరాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గర్భిణీలు, చిన్నపిల్లలు వీటిని పూర్తిగా మానేయాలి. క్యాట్ ఫిష్. సహజ నీటిలో దొరికే క్యాట్ ఫిష్ మంచిదే. కాని మార్కెట్లో లభించే క్యాట్ ఫిష్ ఎక్కువగా కెమికల్స్తో పెంచబడతాయి. అందుకే పెద్ద సైజు క్యాట్ ఫిష్ కాకుండా చిన్న వాటిని మాత్రమే తీసుకోవాలి. మాకెరెల్. మాకెరెల్ చేపలు సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాని కింగ్ మాకెరెల్ పసిఫిక్ సముద్రం నుంచి వచ్చే చేపల్లో పాదరసం అధికంగా ఉంటుంది. ఇవి తింటే కిడ్నీలు, నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదముంది. బసా. బసా చేప క్యాట్ ఫిష్ జాతికి చెందినది. దీంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సమస్యలు పెరగవచ్చు. మరియు కొన్ని సందర్భాల్లో ఈ చేపలు హార్మోన్లు, కెమికల్స్తో పెంచుతారు. ఇది మరింత హానికరం. అందుకే చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి. చిన్న పరిమాణంలో విశ్వసనీయ వనరుల నుంచి వచ్చే చేపలనే తీసుకోవడం సురక్షితం.